నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో వారంలో మనం లాస్ట్ లోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా ఫుడ్స్ ఫర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం. సో చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ డే కాబట్టి ఈ 3 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి. హలో శుభాంగి గారు. హాయ్ శ్రుని. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. ఓకే, మరి లాస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయాం కదా. ఈ వీక్ మొత్తం కూడా మనం ఫుడ్స్ ఫర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం. సో చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. సో లాస్ట్ డే కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుందాం. షూర్. అండ్ ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు వచ్చేసి మనము కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్ చేసుకుంటున్నాం. సో మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్ ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్కి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, కుకుంబర్, పీనట్ బటర్, కిస్మిస్, పంకిన్ సీడ్స్, కర్బూజా సీడ్స్. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. పేరే చాలా వెరైటీగా ఉంది, ఏంటో మరి చూద్దాం. సో పీనట్ వరకు అయితే ఓకే, కుకుంబర్తో ఏంటో కాంబినేషన్ నాకు అర్థం కాలేదు. సో కుకుంబర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇది హై వాటర్ డెన్సిటీ వెజిటబుల్ కాబట్టి మనకి వాటర్ అనేది కూడా బ్రెయిన్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేయకపోయినా మనకి హెడేక్స్ అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఓకే, జనరల్గా చాలా మంది ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉంటారు కదా. తక్కువ వాటర్ తాగే వాళ్ళు ఓకే, ఎక్కువ మంచిది అని చెప్పేసి తాగుతుంటారు. మినిమం ఎంత తాగితే మంచిది అసలు? సో పర్సన్ టు పర్సన్ ఈ క్వాంటిటీ అనేది డిఫర్ అవుతుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ తాగినప్పుడు వాటర్లోనే న్యూట్రియంట్ ఫ్లెష్ అవుట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన తిన్న న్యూట్రియంట్ మన బాడీకి కాకుండా ఫ్లెష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన బాడీ నీడ్స్, మన థర్స్టీ లెవెల్ అంటే మనకి దాహం ఎప్పుడు వేస్తుంది, చాలా డ్రైగా అనిపిస్తుందా, లేదంటే స్కిన్ డ్రై అయిపోవడం కానివ్వండి, ఇలాంటివి సైన్స్ అనమాట. సో అలా పర్సన్ టు పర్సన్ 8 glasses to 10 glasses పర్ డే అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ఎస్ ప్లీజ్. సో ఫస్ట్ ఏంటంటే మనం నట్స్ అండ్ సీడ్స్ చాప్ చేసుకుందాం. ఆల్మండ్స్ చాప్ చేస్తున్నాను అశ్విని ఫస్ట్గా. సో ఇలా ఫైన్ చాప్ చేసుకోవాలి అశ్విని. లేదు ఇలా చాపింగ్కి టైం లేదు అంటే వాళ్ళు మిక్సీ కొంచెం లైక్ కోరస్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో మంచి వైటమిన్ రిచ్ ఫుడ్ కదా, మొత్తం అన్ని నట్స్ అనేది యూస్ చేస్తుంది ఇంట్లోనే. ఎస్, ఎందుకంటే మన బ్రెయిన్కి అనేది చాలా న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించి నర్వస్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే సిగ్నలింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి బ్రెయిన్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోవాలన్నా లేదంటే మాట్లాడాలన్నా బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇవ్వండి, మనం ఏం చేయలేము అనమాట. ఓకే. సో బ్రెయిన్ సిగ్నలింగ్ అంత ఫాస్ట్గా ఉంటుంది. సో బాదం కట్ చేసుకున్నాం కదా అశ్విని, ఇలానే జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాం. ఓకే. అండ్ బాదం కూడా మనం ఇలా కాకుండా కొంచెం ఫ్రై చేసుకుని తినచ్చా? దాంట్లోని వాల్యూస్ ఏం పోవు కదా? ఫ్రై కన్నా సోక్ చేసి తింటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సోక్ చేసినప్పుడు ఈజీ ఫర్ డైజెషన్, అట్ ద సేమ్ టైం మనకి న్యూట్రియన్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అనమాట. సో అందుకనే ఎప్పుడు బాదం పప్పు సజెస్ట్ చేసినా సోక్ చేసి సజెస్ట్ చేస్తారు. సోక్ చేసి పైన తొక్క తీసేయాలా? అలా తింటే కూడా ఓకేనా? తొక్కతో తింటే ఫైబర్ పెరుగుతుంది కాబట్టి మీకు ఇంకా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫ్రై మాత్రం చేసుకోకూడదు. నో. ఓకే. జీడిపప్పు కట్ చేసుకున్నాం అశ్విని. అలాగే ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో కాస్త చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో సీడ్స్లో నేను మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అనేవి యాడ్ చేశాను. సో కిస్మిస్ని కూడా కాస్త చాప్లా చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుకుంబర్ కట్ చేసుకుందాం అశ్విని. సో కుకుంబర్ని నేను ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. సో బోట్స్ కావాలి కాబట్టి నా 2 బోట్స్ రెడీ అయిపోయాయి. ఓకే. సో ఈ కుకుంబర్ కట్ చేసిన తర్వాత ఈ సీడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. మనం స్పూన్ ద్వారా రిమూవ్ చేద్దాం.
మనకు బోట్స్ రెడీ అయిపోయింది అశ్విని. సో ఈ బోట్స్లో మనము పీనట్ బటర్ అనేది స్టఫ్ చేయాలి. ఓకే. మీ కిచెన్లో చేశారు ఎప్పుడైనా ఇలాంటి చేశాను. రెసిపీస్? సో ఇదేంటంటే రెగ్యులర్గా కీటో ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రెసిపీ ఇస్తాం ఓ, కీటో డైట్ రెసిపీ ఇది అర్థమవుతుంది. సో బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుందామా, రివైజ్ చేసుకుందాము Sure, ఫర్ బ్రెయిన్ గురించి. సో లాస్ట్ డే కాబట్టి పర్టికులర్గా మనకి బ్రెయిన్కి సంబంధించి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇన్ కేస్ ఏమన్నా మనం దీని బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ఇవేం లేకపోతే ఎటువంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రెయిన్కి సంబంధించి ఇన్ జనరల్గా అంటే గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అశ్విని. మనం కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనగానే మనకి రైస్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, దీని ద్వారా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తుందన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి బ్రెయిన్కి సప్లై అవుతుంది. అదే కాకుండా సూపర్ ఫుడ్స్ లైక్ మనకి నట్స్ కానివ్వండి, లేదంటే అవగాడోస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటివి ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఏజ్ రిలేటెడ్ ఏజింగ్ లైక్ మెమరీ లాస్ కానివ్వండి, లేదా కన్ఫ్యూజ్డ్, ఆల్జైమర్స్ డిజీజ్ కానివ్వండి, డెమెన్షియా కానివ్వండి, ఇలాంటి దాని నుంచి ప్రివెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి బ్రెయిన్ సిగ్నలింగ్ని, నర్వస్ సిస్టమ్ని యాక్టివ్గా చేస్తుంది. ఓకే. సో మనకి హోల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అంటే హోల్సమ్గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తే విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. అండ్ ఇవి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ద్వారా ఎక్కువగా వస్తాయి. సో మన బోట్స్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం చాప్ చేసిన నట్స్ దీని మీద గార్నిష్ చేసుకుందాం. సో చాప్ చేసిన ఆల్మండ్స్ వేస్తున్నాను ఫస్ట్గా. ఓకే. సో నెక్స్ట్ చాప్ చేసిన క్యాష్యూస్ వేస్తున్నాను. చాప్ చేసిన మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రెజిన్స్ యాడ్ చేస్తున్నాను అశ్విని. ఓకే. సో లాస్ట్కి మనం కిస్మిస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయినాయి అనమాట అయితే. ఎస్. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్ రెడీ. ఓకే. సో ఫైనల్లీ రెడీ అయిపోయిందండి కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్. చూస్తేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా, టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్కి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, కుకుంబర్, పీనట్ బటర్, కిస్మిస్, పంకిన్ సీడ్స్, కర్బూజా సీడ్. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాదం, అలాగే కాజు, పంకిన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, కిస్మిస్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కుకుంబర్ ని కట్ చేసి స్కూప్ చేసుకోవాలి. ఇప్పుడు స్కూప్ చేసుకున్న కుకుంబర్ బోట్స్ లో పీనట్ బటర్ ని స్టఫ్ చేసుకుని దానిపైన బాదం ముక్కలు, కాజు ముక్కలు, కర్బూజా, పంకిన్ సీడ్స్, అలాగే కిస్మిస్ ముక్కలు వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్ రెడీ. కుకుంబర్ పీనట్ బటర్ బోట్స్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా వెరైటీగా ఉంది. సో కుకుంబర్ జనరల్గా చాలామంది తినరు, బట్ బ్రెయిన్కి వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం కుకుంబర్ అనేది యూస్ చేసుకున్నాం అనమాట. సూపర్గా ఉందండి. సో ఫుడ్ ఫర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగానే ఒక యమ్మీ రెసిపీ ప్రిపేర్ చేశారు. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం నేను తింటున్నాను ఇదైతే. నచ్చిందా? బాగుంది. కుకుంబర్ ప్లేస్లో ఇంకేమన్నా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. షూర్, లైక్ బనానా కూడా యూస్ చేయొచ్చు, లేదంటే వేరే ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీక్ మొత్తం కూడా మనం ఫుడ్స్ ఫర్ బ్రెయిన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ అలాగే యమ్మీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు అందరూ కూడా ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.